న్యూస్ చూస్తున్నాం. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం జరగబోతోంది. ఇవాళ ఈ మీటింగ్ కు ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా హాజరు కాబోతున్నారు. పార్టీ అంతర్గత అంశాలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచెర్ల అంశంపై కూడా చర్చించబోతున్నారు. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై వర్క్ షాప్ నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్ కు ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరు కాబోతున్నారు. పార్టీ అంతర్గత అంశాలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇక బనకచెర్ల అంశాలపై చర్చించబోతున్నారు. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై వర్క్ షాప్ ను నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీల సమావేశం అయితే జరుగుతోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ సమావేశం ఎగ్జాక్ట్ గా ఏ టైంకి స్టార్ట్ అవ్వబోతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అట్లనే ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 11 గంటలకు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వ్యూహాలు ఉండాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లనే పార్టీ అంతర్గత అంశాలు, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలు కూడా కీలకంగా చర్చలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమావేశానికి ప్రధానంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాబోతున్నారు. కీలక దిశానిర్దేశం అయితే చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మోడీ 11 ఏళ్ల పాలన, వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే బీజేపీ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే స్థానిక సంస్థలకు సన్నద్ధం కావాలంటే మోడీ 11 ఏళ్ల పాలన, అట్లనే 3.0 ఏడాది పాలన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతుంది. అట్లనే ఈ 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇవ్వాలన్నది బీజేపీ అయితే ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కమిటీలు కూడా వేసుకున్నది బీజేపీ పార్టీ. గతంలోనే దానికి సంబంధించి ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ కూడా నిర్వహించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థల అంశాలపైన సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి మళ్ళీ కమిటీలు ఏమైనా మారుస్తారా, అప్డేట్ చేస్తారా, లేదంటే కొత్త కమిటీలు ఏమైనా వేస్తారా అనేది కూడా ఈ సమావేశంలో తేలనుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అట్లనే ఏడాదికి సంబంధించిన ఏడాదిన్నర కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన కూడా ప్రజలు చూశారు, ఇప్పుడు ఏడాదిన్నర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూశారు. కాబట్టి ఇక మొత్తం మీద స్థానిక సంస్థల్లో ప్రత్యామ్నాయంగా బీజేపీకే ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలపరుస్తారు ప్రజలు అనేది అయితే బీజేపీ అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన కసరత్తు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎంపీల, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల సమావేశం అనంతరం ఇదే అంశం పైన వర్క్షాప్ నిర్వహించబోతుంది. పార్టీ కార్యాలయంలోనే 12 గంటల తర్వాత వర్క్షాప్ కూడా నిర్వహించుకుంటుంది బీజేపీ. ఇందుకు ఈ సమావేశానికి, ఈ వర్క్షాప్ కి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతోంది. వెంకట్, ప్రెసెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది. ఉప ఎన్నికలో అసలు బీజేపీ నుండి ఎవరు నుంచోబోతున్నారు, దానికి సంబంధించి కూడా ఇవాళ డిస్కషన్ లో ఒక ఫైనల్ కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉప ఎన్నిక మీద కూడా బీజేపీ ప్రస్తుతం ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఎన్నికలు కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం స్థానిక ఎన్నికలకు ముందు
ఇప్పుడు ఉప ఎన్నిక చాలా కీలకంగా కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ ఉప ఎన్నిక కీలకంగా ఉంది. ఆ ఉప ఎన్నిక మీద కూడా బీజేపీ నజర్ వేస్తుంది. గతంలో దీపక్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఎన్నిక నుంచి నిలబెట్టింది. 25,000 ఓట్లు దాదాపు రాబట్టుకోగలిగారు. ఈసారి వినూత్నంగా మహిళలకు జూబ్లీహిల్స్ స్థానం నుంచి కేటాయించాలనేది కూడా పార్టీ ఆలోచిస్తుంది. మహిళా శక్తితోటి కనుక ముందుకు వెళ్ళగలిగితే జూబ్లీహిల్స్లో బలం పెంచుకోవచ్చు. అట్లనే ఆ ఇండస్ట్రీ కావచ్చు, అనేక సామాజిక వర్గాలు జూబ్లీహిల్స్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఓట్లను రాబట్టుకోవచ్చు, అక్కడ విజయం సాధించవచ్చు అనే అంచనాలో కూడా బీజేపీ ఉంది. ఖచ్చితంగా మహిళలకే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు దాదాపుగా 21 మంది ప్రజాప్రతినిధులు బీజేపీకి ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, అట్లనే రాజ్యసభ సభ్యులు అందరికీ ఇట్లా చేస్తే 21 మంది సభ్యులు ఉన్నారు. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత లేదు. డీకేఆర్ను మినహాయిస్తే కూడా పెద్దగా బీజేపీలో ఎవరు లేరు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మహిళలకే కేటాయించాలి అన్నది బీజేపీ ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీని మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యేందుకైతే ప్లాన్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమావేశం అనంతరం ఒక వర్క్షాప్ కూడా నిర్వహించుకుంటుంది. దానికి కూడా సునీల్ బన్సల్ రాబోతున్నారు. వర్క్షాప్ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇలాంటి నిర్ణయాలతో ముందుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉండాలి, అట్లే భూస్థాయిలో ఎలా బలోపేతం అవ్వాలి అన్న దాని మీద కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకం బీజేపీకి. ఎందుకంటే ముందు నుంచి కూడా ప్రత్యామ్నాయం బీజేపీ రాష్ట్రంలో చెప్పుకుంటుంది. బీజేపీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ రాష్ట్రంలో చెప్పుకుంటుంది. ఇప్పుడు ఉప ఎన్నికలో కనుక ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోగలిగితే నెక్స్ట్ భవిష్యత్తుకు ఇది ఉప ఎన్నిక ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది, ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి సిగ్నల్ ఇస్తుంది అనేది కూడా బీజేపీ అంచనా వేస్తోంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఎన్నిక పైన కూడా నజర్ వేస్తోంది. మహిళకు ఈసారి టికెట్ కేటాయించి జూబ్లీహిల్స్ టికెట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లాంటి అంశాల మీద పూర్తి స్థాయిలో బూత్ లెవెల్లో బలోపేతం అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వము స్థానిక సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అప్పటి నుంచే బూత్ లెవెల్లో తమ ప్రణాళికను అప్లై చేస్తామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు చాలా కీలకం కానున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అంతర్గత అంశాలు కావచ్చు, అట్లనే బనకచెర్ల ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కాళేశ్వరం కావచ్చు, బనకచెర్ల అంశం కావచ్చు, అట్లనే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లాంటి ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వెంకట్, యాజ్ యూ సెడ్, బనకచెర్ల గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఇష్యూని తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఇటు చంద్రబాబు కూడా సేమ్ అదే రేంజ్ లో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇవాళ జరగబోయే మీటింగ్ లో కిషన్ రెడ్డి అండ్ టీమ్ అసలు ఎటువంటి డిస్కషన్ చేసే అవకాశం ఉంది అనుకోవాలి? వీళ్ళు చేసే ఈ డిస్కషన్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా ఇప్పటికే బీజేపీ తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగనివ్వము, జరగదు అనేది నేతలు చెప్తున్నారు. బీజేపీ నేతలు నిన్న అఖిలపక్ష సమావేశం, ఒకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం జరుగుతోంది, మరోవైపు కేంద్రంలో కిషన్ రెడ్డి జలశక్తి మంత్రి కేఆర్ పాటిల్ని కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అపెక్స్ కమిటీలో చర్చ జరగకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర జలశక్తి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ అపెక్స్ సమావేశం నిర్వహించకుండా కేవలం మిగులు జలాల పేరుతో, వరద జలాల పేరుతో బనకచెర్ల దగ్గర ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్ట్ నిర్వహిస్తుంది. అదే కనుక అడ్డుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే బీజేపీ స్టాండ్ కూడా ప్రకటించి ఉంది. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగనివ్వం అనేది చెప్తా ఉంది. దీని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఏపీ ముఖ్యమంత్రి చెప్తున్నట్టు మిగులు జలాలే కావచ్చు, అట్లనే వరద జలాలకు సంబంధించే కావచ్చు, బనకచెర్ల పోలవరం కాకుండా ఏదైతే ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ గోదావరి కృష్ణ డెల్టాలో అనుసంధానం చేస్తే అటు నుంచి సోమశీల నుంచి నేరుగా పెన్నా నది కావచ్చు, అట్లనే కావేరీ నదులకు అనుసంధానం చేయొచ్చు అనేది కూడా ప్రభుత్వం ఒకవైపు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఈ ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ రెండు గోదావరి కృష్ణ అనుసంధానం అనేది అంశం గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దీని మీద, ఈ ప్రతిపాదన మీద బీజేపీ స్టాండ్ ఏంటనేది కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్కి సంబంధించి అనుసంధానం మీద ఒక కొత్త అంశం ప్రభుత్వం తెర మీదకి వచ్చింది. బనకచెర్ల
అవసరం లేదు, ఒకవేళ మిగులు జలాలు మీరు వాడుకుంటారు, అటు పెన్నా నదికి నీళ్లు తరలించాలి అనుకుంటే బనకచెర్ల అవసరం లేదు, ఇటు ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్కి అనుసంధానం చేస్తే సరిపోతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. దీని మీద బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉందనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అంశాల మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఏదైతే బనకచెర్ల మీద ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారో తెలంగాణకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఆశలకు, ఆకాంక్షలకు ఎలాంటి నష్టం జరగనివ్వబోమనే ప్రస్తుతం అయితే ఎంపీలు అయితే తెలంగాణకు మాట ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ గోదావరి నీళ్ళలో 1000 టీఎంసీలు ఇవ్వాలి, తెలంగాణకు సంబంధించి కృష్ణ డెల్టాలో 500 టీఎంసీలు నీరు ఇవ్వాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వాటర్ సమస్య అనేది కీలకంగా మారనుంది. దీని మీద కూడా బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడాలి, ఏ విధంగా స్పందించాలి, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అట్లనే కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో కూడా గత కొన్ని రోజుల నుంచి పార్టీల మధ్యలో ఒక వార్ కొనసాగుతుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే దాని మీద కూడా సమావేశంలో చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, స్థానిక సంస్థలే చాలా కీలకం. 2028 ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బలం పెంచుకుంటే కనుక నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ సమావేశాల్లో చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కమిటీలు కావచ్చు, అట్లనే బూత్ స్థాయిలో కమిటీలు కావచ్చు, మండల స్థాయి, ఇట్లా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కమిటీలు వేసుకునేందుకు కూడా ఈ సమావేశం చాలా కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సిఎస్ మొత్తానికి వాళ్ళ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం అయితే జరగబోతోంది. ఈ సమావేశంలో ఫస్ట్ మీటింగ్ లో భాగంగా వీళ్ళు బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నారు. అట్ ద సేమ్ టైం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మాట్లాడుకోబోతున్నారు. దాని తర్వాత సిట్ విచారణకు సంబంధించి కూడా వీళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఒక వర్క్ షాప్ ను నిర్వహించబోతున్నారు. మరి ప్రెసెంట్ బనకచెర్లకు సంబంధించి అట్ ద సేమ్ టైం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అసలు బీజేపీ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది ఈ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.